దాదాపు ఒక 8-9 సంవత్సరాల క్రితం ఒకసారి నేను తిరుమల దర్శనానికి వచ్చాను. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత యువతల వైపు గుమ్మంలోంచి, వైకుంఠ ద్వారం వైపు ఉన్న గుమ్మంలోంచి బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోతుంటే అక్కడున్న మెట్ల మీద కూర్చుని ఒక పెద్ద ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నేను అనుకున్నాను, బహుశా ఈయనకి సరిగా పాపం దర్శనం అవ్వలేదులా ఉంది, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనుకున్నాను నేను. ఆయనతో కోడలుంది, కొడుకున్నాడు. నాన్నగారు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. ఆయన అన్నాడు, ఒరే ఒక పావుగంట సేపు కాళ్ళు కదపకుండా నిలబడలేము, ఎప్పటి నుంచి నిలబడ్డాడ్రా, అలా మమ్మల్ని చూడడం కోసం కాదు కదపకుండా నిలబడ్డా, అలా నిలబడి ఎక్కడెక్కడి నుంచో నన్ను చూడ్డానికి వస్తారు, నేను చూడకపోతే నొచ్చుకుంటారని అలాగే చూస్తూ ఉన్నాడా, ఎంత కాళ్ళు నొప్పెడతాయిరా, ఒక్కసారి అవకాశం ఇస్తే కాళ్ళు పట్టాలనుందిరా, ఎంత కాళ్ళు నొప్పెడుతున్నాయో అన్నాడు. నేను దర్శనం చేయడానికి ఆ పెద్ద ఆయన దర్శనం చేయడానికి ఎంత తేడా ఉందో నాకు అప్పుడు అనిపించింది. నా బోటిగాడు వెంకటేశ్వర స్వామి వారిని ఇంతసేపు చూశానని ఏదో వర్ణన చేస్తాం, ఆయన అంత నించున్నాడు, కాళ్ళు ఎంత నొప్పెడుతున్నాయో అన్నాడు. ఆయనే అపరాధాలు ఎంచడం మొదలుపెట్టాడు అనుకోండి, ఆనందనిలయ విమానంలోకి వెడుతున్న ఎవరు ఏం చేసి వస్తున్న వాళ్ళో ఆయనకి తెలీదా? ఆయనకి అన్నీ తెలుసు. ఆయన వస్తున్న ప్రతి వాడిలోనూ తప్పు ఎంచడం మొదలుపెట్టాడు అనుకోండి, ఎవరు అసలు ఆయన ముందు నిలబడగలరు? ఆయన కాలి గోటి కాంతి చూడడం అంత కష్టం, అంత తపస్సు చేయాలి. అటువంటి మహానుభావుడు ఆపాదమస్తకం దర్శనం చేయడానికి వీలుగా పద్మపీఠం మీద నించుని మనని అనుగ్రహిస్తున్నాడు. కలియుగంలో మనం ఎంత అదృష్టవంతులం.